ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో గమనిస్తే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. మరి దానికి ముందుగా కిందగా చూస్తే, మరి తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారవగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బ్రతిమాలుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. మరి దేవుడు వెలుగుని చీకటిని భూమి మీద తయారు చేయడం జరిగింది. మరి ఈ వెలుగుని ఎవరైతే ఆశ్రయిస్తూ ఉన్నారో వారి జీవితాల్లో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క చిత్తము సంపూర్ణంగా తెలియజేయబడుతూ ఉంది. అదే రీతిగా చీకటిని ఆశ్రయిస్తున్న జనాభా ఉండొచ్చు, జీవితము ఉండొచ్చు, పాపము అయి ఉండొచ్చు. ఆ పాపం మీద ప్రభుత్వం చేయాలని, పాపం మీద ప్రభుత్వముతో ముందుకు నడిపించాలని లోకము వెతుకుతున్నప్పటికీ, చీకటి సంబంధులు ఆ విధంగా జీవిస్తున్నప్పటికీ, అంధకార సంబంధమైన ప్రతి కీడుని జయించాలని చెప్పేసి వెలుగు సంబంధులకి దేవుడు ఏర్పాటు చేసిన కృప, రక్షణ. దాన్ని బట్టి చూస్తే రెండు వేరువేరుగా జీవిస్తూ ఉన్నాయి, ఒకటి చీకటి, వెలుగు అని. అందుకని మనము ఆయన కృప వలన జగత్పునాది వేయబడక మునిపే తల్లి గర్భంలో రూపించబడి ఆయన మనల్ని కాపాడిన విధానము ఏంటంటే గొప్ప విమోచన. అనగా పాప క్షమాపణ కలగడానికి గొప్ప విమోచన. నీ జీవితంలో రకరకాలుగా సమస్యల గుండా నడిచిన నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకున్న తర్వాత, ఆ వెలుగులో నడిచిన తర్వాత మన మీద ఏమాత్రము చీకటి లేకుండా, ఏమాత్రము అంధకార సంబంధమైన అధికారం లేకుండా, మనము వాటి క్రిందన పడకుండా మనల్ని విడుదల చేసిన దేవుడు తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులుగా కూడా చేయడం జరిగింది. అంతేకాదు, ఈ భూమి మీద ఏ చీకటిలో నువ్వు ఉండకుండా, ఏ పరిస్థితుల్లో నువ్వు బంధింపకుండా విడుదలగా మారాలని దేవుడు తన రాజ్యనివాసులుగా కూడా చేయడం జరిగింది. అంతేకాదు, పరలోక సంబంధమైన వ్యక్తివిగా నువ్వు ఈ భూమి మీద నుంచి పరలోకానికి సిద్ధపడుతున్న వ్యక్తివిగా నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకనగా నీకు కలిగి ఉన్న ప్రతి వేదనలో, శోధనలో దేవుడు ప్రతి చీకటి నుంచి నిన్ను విడిపించాలని తాను బంధించబడి, తాను మన పాపములను మోసి, తానే రక్తము కార్చి శరీరాన్ని సమర్పించుకున్న దేవుడు. ఆయనకు విరుద్ధంగా వేరుగా నువ్వు నడవడానికి ఏమాత్రం సిద్ధపడకు. ఆయనకు విరుద్ధంగా ఏ ఆయుధము వర్ధిల్లదు అని సెలవిచ్చింది కూడా వాక్యం కూడా. అందుకని ఈరోజు నడుస్తున్న నీ జీవితము ఏమాత్రము చీకటితో నింపుకొనక వెలుగుతో నింపుకున్నట్లుగా సిద్ధపడు. అదే రీతిగా ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి ప్రతి అంధకారమైన క్రియలు మాని, చీకటి క్రియలు మాని, వెలుగు క్రియలతో, నీతి క్రియలతో, పరిశుద్ధమైన క్రియలతో, మంచి క్రియలతో మన ఆత్మీయతని సంపాదించుకుంటూ ముందుకు నడిపించబడాలి. శరీరము దేవుని ఆలయమై ఉన్నదని వాక్యంలో సెలవిస్తుంది. వాక్యంలో ఉంది. అదే రీతిగా నీవు దేవుని ఆలయమై ఉన్నావని సెలవిస్తుంది. నీ శరీరము దేవుని ఆలయమై ఉంది అని నువ్వు తెలుసుకోవాలా. ఏమాత్రము నీ శరీరం ద్వారా పాపక్రియలు చేయక నీతి క్రియలు జరిగిస్తూ దేవుని మహిమపరుస్తూ ముందుకు నడిపించుకున్నట్లుగా దేవుని నుంచి నువ్వు ఆ కృపను అడగాల. అదే రీతిగా నువ్వు ఏ విషయాల్లో బంధించబడ్డావో ఈరోజు ఆ ప్రతి చీకటిలో నుంచి నిన్ను దేవుడు విడుదల చేయునుగాక. నీ కట్టిపడేసినట్టుగా నీ జీవితము ప్రతి ప్రాంతంలో ఉందా? దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించి, ప్రభువా, నువ్వు ప్రతి అంధకార స్థలముల్లో నుంచి నన్ను విడిపించే దేవుడు. చీకటి నా మీద ఏమాత్రము ప్రభుత్వము చేయదు కదా. ఇదిగో నా మీద, నా కుటుంబం మీద, నా ఇంట్లో ఏ ఒక్క అంధకార చీకటి శక్తులు పనిచేయడానికి వీల్లేదు. ఏ చేతబడి శక్తులు నా మీద అధికారం తీసుకోవడానికి వీల్లేదు. ఏ దురాత్మ క్రియలు నా మీద అధికారం తీసుకోవడానికి వీల్లేదు. ఏ రోగము నా మీద అధికారం తీసుకోవడానికి వీల్లేదు. ప్రతి చెడ్డ క్రియలన్నీ నశించిపోనుగా. కానీ నువ్వు విశ్వసించు, దేవుడి కృప చొప్పున, దేవుని కార్యము చొప్పున నీవు అద్భుతాన్ని చూస్తావు. దేవుడు నిన్ను దీవించునుగాక. వింటున్న వారి పట్ల అయ్యా, ఇదిగో పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇదిగో వింటున్న వారి పట్ల, ఇదిగో ప్రభువా, ఈ వాక్యం ద్వారా అనేకులు విడుదల నందుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. నమ్మిన వారి ఎడలే ఈ సూచక క్రియలు జరుగునని మీరు సెలవిచ్చిన దేవుడు. ఇదిగో ప్రభువా, వింటున్న
విశ్వాసమును బట్టి, మాటను పలికిన విధానమును బట్టి యొక్క ప్రతిదీ మరి ప్రభా నీ మీద ఇక మీదట ఏమాత్రము ప్రభుత్వము చేయదని సెలవిచ్చిన దేవుడు, పాపము నీ మీదికి రాదని సెలవిచ్చిన దేవుడు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి తొలగించనని సెలవిచ్చిన మాటను బట్టి ఇదిగో అయ్యా ప్రతి చీకటి నుంచి కుటుంబాలను వింటున్న వారిని అయ్యా ప్రతి ఒక్క పరిస్థితుల్లో నుంచి ఆ చీకటి తొలగిపోయినట్లుగా కృపను అనుగ్రహించండి అయ్యా. వెలుగు కుమ్మరించబడును గాక. వారు వెళ్తున్న మార్గాల్లో, పనుల్లో, చేతి పనుల్లో సమస్తంలో వెలుగు కుమ్మరించబడును గాక యేసునామములో. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో మీరు వారికి తోడై ఉండండి. వారు చేస్తున్న ప్రతి ఆలోచనలో మీరు వారికి తోడై ఉండి నిన్ను మహిమపరచినట్లుగా వారి జీవితాలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము అయ్యా. ఇదిగో ఏ ప్రాంతం వెళ్ళినా ఆ ప్రాంతంలో చీకటి క్రియలతో నింపబడి ఉంది. చీకటి అవును తండ్రి ఇదిగో తొలగిపోయినట్లుగా, కృపని విస్తరింపజేయనట్లుగా, అదే రీతిగా నశించిపోతున్న ఆత్మల్లో ఏ ఒక్కరూ మిగిలిపోకుండా అనేకులు వింటున్న వారి పట్ల నీ కృప రక్షణ దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని దీవించును గాక.